అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏం కలవండి? నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ అంటే యేసయ్య కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గము నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. జీవ మార్గము నీవు నాకు తెలియజేసదవు. జీవ మార్గం అంటే ఇరుకు ద్వారమును ప్రవేశించుడి. అది ఇరుకుగాను చాలా సంకుచితంగాను ఉంటుంది, కానీ దాన్ని గైకొని వారు చాలా తక్కువ మంది ఉంటారు. జీవ మార్గము, ఇరుకు మార్గము అనగా ఇరుకు ద్వారము అనగా జీవమునకు పోవు మార్గము. జీవమునకు పోవు మార్గము ఇరుకుగాను సంకుచితంగాను ఆ దారి సంకుచితమైన గాను ఉంటుంది. దాన్ని కైగొని వారు తక్కువ మంది మాత్రమే ఉంటారు. నాశనమునకు పోవు దారి వెడల్పుగాను ఆ దారి విశాలమైనది గాను ఆ దారి గుండా అనేకులు వెళుతూ ఉంటారు. నాశనము అంటే నాశనము అంటే నరకం. జీవ మార్గము అంటే పరలోక మార్గం. జీవమునకు పోవు మార్గము కొందరే ఉంటారు. ఇక్కడ యెహోవా యందు సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడ యెహోవా యందు సంపూర్ణ సంతోషం కలదు? పరలోకంలో యెహోవా యందు సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇంకా అక్కడ సంతోషము సుఖము, అంతేగాని ఇంకే బాధలు వేదనలు శోధనలు ఇవేమి కూడా ఉండవు. కాబట్టి జీవ మార్గం నీవు నాకు తెలియజేస్తేవి. జీవ మార్గం అంటే అర్థమైంది కదండి. జీవ మార్గం నీవు నాకు తెలియజేస్తేవి. జీవ మార్గం అనగా జీవమునకు పోవు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఈ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈ కొందరే ఉంటారు. వారికి సంపూర్ణ సంతోషం అక్కడ కలదు. ఆయన అక్కడ కుడి చేతిలో నిత్యము సుఖములు అనేవి అక్కడ కలవు. అక్కడ వేదన శోధన ఏమీ ఉండవు. నరకంలో ఉంటుంది ఏడుపు పండ్లు కొరుకుట. నరకంలో నిత్యము నరకంలో ఉండేది ఏడుపు పండ్లు కొరుకుట. కాబట్టి మన జీవ మార్గం ఆయన తెలియజేశాడు. నెక్స్ట్, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నేనైతే నీతి గల వాడినై నీ ముఖదర్శనం చేసేదను. నీతి కలిగిన వారు ముఖదర్శనం చేసేదరు. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుందను. దావీదు మహారాజు అంటున్నారు, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనమును చూసి సంతోషించదను, నా ఆశను తీర్చుకుందును అని అంటున్నాడు. సో నిత్యము ఆశీర్వాదం కారకుడు కానున్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి సన్నిధి నిత్యము నీ సన్నిధిని సంతోషము అతని ఉల్లసింపజేయును. నిత్యము సంతోషము ఉల్లసింపజేయటం అనేది జరుగుతుంది. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నిత్య సంతోషము, నిత్య సుఖము, నిత్య సంతోషము అనేవి ఉంటాయి. నిత్యము ఆశీర్వాదకారుడుగా ఉన్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తారో వారికి నిత్య సంతోషము సమాధానము ఉంటుంది. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనుట నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందదము. పరిశుద్ధాలయంలో మేలు చేత తృప్తి పొందదము. ఇక్కడ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన కుడి చేతిలో నిత్యం మనకేమున్నాయండి? సుఖములు కలవు. మేలు చేత మేము తృప్తి పొందదము. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందదము. సుఖములు సంతోషములు అనేవి ఆయన సన్నిధిలో ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో ఉండాలంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఇరుకు ద్వారమున ప్రవేశిస్తామో అప్పుడు మనకి సంతోషము సుఖము ఆయన అరచేతుల్లోనే మనకి ఉంటాయి. దేవాన్ని కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల సంతృప్తి నొందుచున్నారు. దేవాన్ని కృప ఎంతో అమూల్యమైనది.
నీ రెక్కల నీటిని ఆశ్రయించున్నారు. నరులందరూ ఎవరు ఆశ్రయిస్తున్నారు? యెహోవా రెక్కల నీటిని ఆశ్రయిస్తున్నారు. ఎందుకు? యెహోవా రెక్కల నీళ్ళు ఏముంది? సుఖము, నిత్యము సుఖములు ఉన్నవి. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. కాబట్టి దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీళ్ళని ఆశ్రయించున్నారు. నీ మందిరం చుట్టూ సమృద్ధి గల తృప్తి నొందుచున్నాము. నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నాము. యేసయ్య, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. యేసయ్యే మనకు దేవుడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణ పర్యంతరం ఆయన మనలను నడిపించును. ఈరోజు కాదండి, రేపు కాదండి, మరణ పర్యంతం మనల్ని ఆయన నడిపించును. ఆయనే మన దేవుడై ఉన్నాడు. ఆయనే మన రక్షకుడు. ఆయన చేతిలో మనకు నిత్యము సుఖములు కలవు. సంతోషము సుఖము, ఆయన సన్నిధిలో సంతోషము, ఆయన కుడి చేతిలో సుఖములు కలవు. యేసయ్య దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణ పర్యంతరము ఆయన మనలను నడిపించును. ఇక్కడ ఎవరికి కుడి చేతిలో సుఖములు సంతోషములు ఉన్నాయంటే ఇరుకు ద్వారం ప్రవేశించిన వారికి ఆయన కుడి చేతిలో సుఖములు కలవు. దేవా, నీ కృప ఎంత అమూల్యమైనది. నరులు నీ రెక్కల క్రింద ఆశ్రయం పొందుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారు. ఆయన యొక్క మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారు. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్నాము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ సంపూర్ణ సంతోషం మనకి ఉంటుంది. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ సుఖములు సంతోషము అనుభవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుని యందు భయభక్తులతో ఉండి ఇరుకు ద్వారమున ప్రవేశించి జీవమునకు పోవు మా ద్వారము ఇరుకుగాను, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాన్ని కనుగొని వారు కొందరు కాకుండా ఎక్కువ మందిగా మనం అందరం ఈ యేసయ్య మార్గంలో నడిచి నిత్య సుఖములు సంతోషములు ఆయన కుడి చేతిలో ఉన్న సుఖములను అనుభవించాలని కోరుకుంటూ ఈ వాక్యమును ముగిస్తున్నాను. మీకు ప్రతిరోజు నా వాక్యం వినాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలని ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నీ పాదములకు స్తోత్రములు నాయన. మీరు వినిపించిన వాక్యముకై వందనములు స్తోత్రములు నాయన. నీ కుడి చేతిలో సుఖములు కలవు అన్నావు ప్రభా. ఆయా మీ కుడి చేతిలో సుఖములు అనుభవించే భాగ్యమా అందరికి అనుగ్రహించండి తండ్రి. ఈ లోకంలో శ్రమలు, శోధనలు, వేదనలు ఎన్ని ఉన్నా ప్రభా, ఆయా పరలోకంలో నీ కుడి చేతిలో ప్రభా సుఖములు కలవు తండ్రి. నీకు వందనాలు నాయన, స్తోత్రాలు. మేమందరం ప్రభా నీ కుడి చేతిలో సుఖములను అనుభవించే వారిలాగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.